ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనములో, అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమండ్రి. యెహోషువ ఇశ్రాయేలు పెద్దల్లో నుంచి పంపించినప్పుడు కాలేబు యెహోషువలు మాత్రము కనాను దేశంలో పరిస్థితులను సంచరించి చూచి వచ్చిన తర్వాత విశ్వాసం కలిగే మాటను పలికారు. అయితే ఇతర మనుషులందరూ కూడా ఆ జనులు మనకంటే బలవంతులు, వారి మీదకి మనం పూజాలము, అక్కడ సంచరించి చూసిన దేశంలో నెఫీలీలు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు, వారు మనుషులను భక్షించేవారు, నివాసులను భక్షించేవారు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అన్నట్లుగా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని భయాక్రాంతులు చేశారు. ఇలాంటి వారు నేటి సమాజంలో కూడా ఉంటారు. ఎందుకంటే దేవుని కార్యాన్ని ఆత్మనేత్రంతో చూడకుండా శరీర సంబంధమైన ఆలోచనలతో వారు చూస్తూ ఉంటారు. కాబట్టి వారు పరిస్థితిని జయించలేమన్న సందేహం ఉంటారు. అయితే విశ్వాస నేత్రంతో చూసిన యెహోషువ, కాలేబులు మాత్రము ఆ విశ్వాసాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టగలిగారు. కాబట్టి మనం యెహోషువ, కాలేబుల వలె విశ్వాసంతో మనం కార్యాలు చేయడానికి సిద్ధపడాలి తప్ప ఇతర మనుషుల వలె ఉండకుండా దేవుడు మనలను అట్టి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.